లా విడుదలైపోయాను. ఏంటి చంద్ర ఏంట్రా, ఏమైంది? అదేంటక్క నువ్వు మర్చిపోయావా? ఆ సామాన్య అన్నయ్యని పెళ్లి చేసుకునే వరకు తనకి సేవలు చేయాలని కండిషన్ పెట్టింది కదా. ఇప్పుడు ఆ సామాన్యే లేదు. ఇంకా సామాన్య ఎక్కడిది? అబ్బో, అక్కడికి నువ్వేదో తనకి తెగ సేవలు చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు. అయినా చంద్ర, నువ్వు చెప్పేదంతా నిజమా? అవునక్క, ఆ సామాన్య వాళ్ళ గదిలో సామాన్య లేదు, వాళ్ళ అమ్మ లేదు. జరిగిన దానికి వాళ్ళు ఈ ఇల్లు వదిలే వెళ్ళిపోయారు. ఆహా కాదు కాదు, ఈ ఊరు ఈ దేశమే వదిలి వెళ్ళిపోయారు. అనయ్య, ఈ ఆనంద సమయంలో మా అందరికి పార్టీ ఇవ్వాలి. అవును సూర్య, పార్టీ అవును, ఇవ్వాల్సిందే. పార్టీ, పార్టీ, పార్టీ ఇవ్వాల్సిందే సూర్య గారు. ఆగండి. ఆగండి. మీ అందరికీ పార్టీ ఇవ్వాలంటే నాకు శామ్ పర్మిషన్ కావాలి. అబ్బో శాముదినా, పెళ్లి కాకుండానే నా తమ్ముడిని కంట్రోల్లో పెట్టేసుకున్నావే. ఇప్పుడు చెప్పండి, మీకు పార్టీ ఎక్కడ కావాలి? రసూల్ రెస్టారెంట్కి వెళ్దాం. లేదు, బాబాయ్ హోటలే బాగుంటుంది. లేదక్క, అక్కడికే వెళ్దాం. వద్దు, ఇక్కడికే వెళ్దాం. లేదక్క, అక్కడికే వెళ్దాం. లేదురా, బాబాయ్ హోటలే బాగుంటుంది. అక్కడికే వెళ్దాం. మళ్ళీ ఆగండి. నువ్వన్న రసోయి హోటల్ కాదు, నువ్వన్న బాబాయ్ హోటల్ కాదు. ఈ రెండిటికన్నా మరొక ప్లేస్ ఒకటి ఉంది, అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తాను. పదండి. చంద్ర, వాళ్ళిద్దరూ నిజంగానే వెళ్ళిపోయి ఉంటారా? నిజం ఫ్రెండ్, గదిలో ఎవరు లేరు, లగేజ్ కూడా లేదు. అంటే ఏంటి అర్థం? వెళ్ళిపోయినట్టేగా. ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉంటారు, డౌటే లేదు. పద వెళ్దాం. సరే, అరే ఏమైంది? ఎక్కడికి? శామ్, రా చంద్ర. Cheers. చెల్లి, అక్క, ఇల్లంతా ఎంత ప్రశాంతంగా ఉందో కదా. నీకిల్లు మాత్రమే ప్రశాంతంగా ఉందక్క, నాకైతే నా మనసు కూడా ప్రశాంతంగా ఉందక్క. ఎందుకో అంత ప్రశాంతత? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.